10 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో ప్రేమంతో అడుగుపెట్టిన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ 10 ఏళ్ల కాలంలో మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో నటించి క్రేజీ అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 7 సినిమాలున్నాయి. అందులో 2 తెలుగు సినిమాలు కాగా మలయాళ, తమిళ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్ లాక్లతో నానా హైరాణ చేసిన ఈ భామ ఇప్పుడు అందాల ఆరబోతకు రెడీ అవుతూ ఉండటంతో అవకాశాలు తోసుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యూటీ కొత్త ప్రాజెక్ట్తో పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ భారీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మలయాళ ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. అందులో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. అనుపమ తెలుగులో అడుగు పెట్టకముందే తనను ప్రేమం అనే మలయాళ సినిమాలు చూసి చాలా మంది ప్రేక్షకులు తనకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తను తెలుగు, మలయాళంతో పాటు తమిళంలో కూడా ఛాన్సులు కొట్టేస్తూ బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మలయాళ సినిమాను టాలీవుడ్తో పోలుస్తూ మాట్లాడడం ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసింది. మ్యాగజైన్ కోసం జరిగే ఫోటోషూట్లో టాలీవుడ్, మాలీవుడ్ కెరీర్ గురించి అనుపమ పరమేశ్వరన్ తన ఒపీనియన్స్ ను షేర్ చేసింది. అనుపమ యాక్టింగ్ మాత్రమే కాదు, తన జుట్టు అంటే కూడా తనకు చాలా ఇష్టమే. చిన్నప్పుడు ఆ జుట్టు వల్ల తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నా స్నేహితులు నా జుట్టులో పెన్ క్యాప్స్ లాంటివి దాచేవారు. నన్ను రకరకాల పేర్లతో పిలుస్తూ వెక్కిరించేవారు. అది భరించలేక నేను నా జుట్టుకు చాలా నూనె పెట్టుకుని గట్టిగా ముడివేసుకునేదాన్ని. దానివల్ల నాకు తలనొప్పి కూడా వచ్చేది. కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ నా జుట్టును యాక్సెప్ట్ చేయడం మొదలెట్టానని తెలిపింది. తన సినిమాల సెలక్షన్ గురించి కూడా అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. ఓ స్టోరీ సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. పేపర్ మీద రాసుకుందే తెరకెక్కుతుందనేది నమ్మకం లేదు. ఒక్కోసారి సగం షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది వర్కౌట్ అవ్వడం లేదని అర్థం చేసుకుంటాను. నేను సైన్ చేసిన దానికి జరుగుతున్న దానికి తేడా ఉందని గ్రహిస్తాను. అయినా కూడా వదిలేయకుండా నా 100% ఇవ్వాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. విమర్శలను యాక్సెప్ట్ చేస్తానని అనుపమ అంటోంది. అంతేకాకుండా తనకు ఫోటో షూట్స్ అంటే చాలా భయమని బయటపెట్టింది. 10 పేజీల డైలాగ్ చెప్పమన్నా చెప్తారు, కానీ ఫోటో షూట్స్, ఇంటర్వ్యూ లాంటివి అంటేనే స్ట్రెస్ ఫీల్ అవుతారని చెప్పింది. తనకు 5 భాషలొచ్చని చెప్పి మీడియాను సర్ప్రైజ్ చేసింది. మలయాళ మూవీల్లో మొహం మీద మొటిమలున్నా, జుట్టు సరిగ్గా లేకపోయినా చాలా బాగుంది చేసేద్దామనేస్తారు. వాళ్లకు అలాగే నచ్చుతుంది. కానీ తెలుగు మూవీలో అలా కాదు. వాళ్లకు అన్ని సినిమాటిక్గా కావాలి. జీవితాన్ని జీవితంగా చూడడంలో, జీవితాన్ని కలలాగా చూడడంలో వ్యత్యాసమంటే ఇదేనని మాలీవుడ్, టాలీవుడ్ను కంపేర్ చేస్తూ అనుపమ కామెంట్స్ చేసింది. హీరోయిన్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ బట్టి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ ఇన్స్టాలో మాత్రం యాక్టివ్గా ఉంటోంది. ఈ బ్యూటీకి 16 మిలియన్ల ఫాలోవర్లున్నారు. రెగ్యులర్గా అందాల ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ పిక్స్లో ఎక్కువ శాతం ఇష్టం లేకుండానే తీయించుకున్నవే అంటోంది. తనకు ఇంటర్వ్యూలు ఇవ్వడమన్నా, అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్స్కు అటెండ్ కావడమన్నా ఇష్టముండదని చెబుతోంది ఈ చిన్నది. హీరోయిన్గా మరో 10 years కొనసాగాలనుకుంటోందంట. ప్రజెంట్ సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కాన్రేగుల డైరెక్షన్లో ఓ మూవీకి అనుపమ పరమేశ్వరన్ కమిట్ అయ్యింది. రీసెంట్ గానే ఈ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. పరదా అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు టాక్. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూరి కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. పరదా మూవీలో అనుపమ క్యారెక్టర్ మీద ఫ్యాన్స్ తెగ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.